ప్రజా పిలుపు న్యూస్‌కి స్వాగతం. 2,51,00,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ, ఆల్వెన్ కాలనీ, వెంకటేశ్వర్ కాలనీ, నందన్, రతన్, ఫ్రైడ్ కాలనీలలో సీసీ రోడ్లు, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం, శ్మశాన వాటికలలో 2,51,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరువు డివిజన్లోని పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలతో పాటు పట్టణంలో మౌలిక వసతులతో పాటు సీసీ రోడ్లు, యూజీడీలు నిర్మిస్తున్నామని తెలిపారు. శ్మశాన వాటికలలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కాలనీల మధ్య అంతర్గత రహదారులు నిర్మిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణపుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ऐसा ठहर जाओ भाई, तुम ठहरो। जागरूकते पार्क में लेडीज किंग को देकर नहीं इट्ला नीचे ना అలా అన్న చూపిస్తేనే తలనొప్పి ఉంది. ఎందుకన్నా? అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్ చెరువు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. 6 నుంచి 7 వరకు 2,50,00,000తోటి డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ ఇవన్నీ గిట్ట ప్రజల అవసరాల కోసం, స్థానిక ప్రజల కోరిక మేరకు ఇవన్నీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సమకూర్చి రోజు డే బై డే కాలనీలు పెరగడము, పబ్లిక్ పెరగడము, కరెంటు కానీ, వాటర్ కానీ అవి గిట్ట ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, విజయ్ గారు, స్థానిక కాలనీవాసులు, కాలనీ అధ్యక్షులు, పత్రికా సోదరులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు రావాలి, అభివృద్ధిలో భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.